కేవలం 5 లక్షల డౌన్ పేమెంట్తో 1215 ఎస్ఎఫ్టీలో మనకి 2 BHK ఫ్లాట్స్ దట్టు 100% వాస్తు ప్రకారంగా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. జస్ట్ మన టీసీఎస్ కూడా చూసుకోవచ్చు, పక్కకే ఉంటుంది. అలాగే రాబోయే 4 సిటీకి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ కూడా అతి సమీపంలోనే ఉంటుందండి. అలాగే మనకి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, టాటా ఏరోస్పేస్ కానీ, అలాగే మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్తో పాటు మనకి శంషాబాద్ కూడా అతి దగ్గరలోనే ఉంటుంది. అలాగే మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే అండి, ORR ఎగ్జిట్ నెంబర్ 12, 13 కూడా మనకి అతి దగ్గరలోనే ఉంటుంది. 30,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ రావడం జరుగుతుంది. అలాగే అందులోకి నంబర్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్ అన్నది కూడా ఇచ్చారండి. ఆ ఎమ్యూనిటీస్ యొక్క లిస్ట్ కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్తో పాటు ఫైర్ సేఫ్టీతో పాటు మనకి 24/7 కూడా ప్రాజెక్ట్లో అంబులెన్స్ ఫెసిలిటీ అన్నది కూడా కల్పిస్తున్నారండి. క్లినిక్ అన్నది కూడా మనకి క్లబ్ హౌస్లోనే రావడం జరుగుతుందండి. ఆదిబట్లకు వచ్చే ముందు అంటే మనకి ప్రాపర్టీ చూసే ముందు సరౌండింగ్లో కూడా మీరు ఫ్లాట్స్ ఎంత నడుస్తున్నాయి, ప్రైస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని ఈ ప్రాజెక్ట్కి రండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి డక్కీర 10 feet రావడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, ఇండిపెండెంట్ హౌస్లో మనకి ఏ విధంగా వెంటిలేషన్ ఉంటుందో అదే విధంగా రావడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇండిపెండెంట్ హౌస్ కన్నా కూడా మనకి ఫ్లాట్ వచ్చేసి వెంటిలేషన్స్ అయితే బాగుంటుందండి. అలాగే అంటే మనకి ప్రాపర్టీ వచ్చేసి సర్వీస్ రోడ్ కూడా అతి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లాట్స్ చూసుకున్నట్టయితే అండి, మనకి 1110 ఎస్ఎఫ్టీ నుంచి మనకి 1215 ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే అండి, యూడిఎస్ వచ్చేసి 38 వరకు రావడం జరుగుతుంది. ల్యాండ్ వాల్యూ వచ్చేసి 70,000 ఉంటుందండి. అలాగే ప్రైస్ విషయానికి వస్తే ఆదిబట్లలో మీరు చూసుకోవచ్చండి. అన్ని ప్రాజెక్ట్స్ చూసినాక ఈ ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా లీస్ట్ ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే 3,750 చెప్తున్నారండి పర్ ఎస్ఎఫ్టీకి వచ్చేసి. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనం చూసే ప్రాపర్టీ వచ్చేసి ఆదిబట్లలో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి మున్సిపల్ పరిధిలోకి ఉంది. లేటెస్ట్ న్యూస్ కూడా ఏంటంటే అండి, ఇది వచ్చేసి ఆదిబట్లో వచ్చేసి GHMCలో కూడా విలీనం అనేది కూడా జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.